882 రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పారు. 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 43 సెకండ్లకు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. 884 రోజులు కలుద్దాం. 884th డే ఈ రాష్ట్రానికి బీసీ సీఎం చేసి తీరుతా రాసి పెట్టారు. సో బీసీ ముఖ్యమంత్రి మల్లన్నే కాబోతున్నాడా? సినిమా మల్లన్న ఎక్కడన్నా బీసీ సీఎం నేనే అని చెప్పి చెప్తున్నాను. మెజారిటీ పక్షాలుగా ఉన్నటువంటి మేము రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా నేను పరిపాలిస్తున్నాను అంటున్నాను. ఆయన చెప్తున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ కోసం, మెట్రో తెలంగాణ కోసం, ఇంకేదో మూసి తెలంగాణ కోసం, ఈ మూడింటి చుట్టూ తిరుగుతున్నాడు. చాలా అద్భుతాలు చేయబోతున్నా అంటున్నాడు. మరి ఇవన్నీ అద్భుతాలు కావా? బర్న్ వాళ్ళు కూడా అద్దం ముంగటి నిలబడి ఇంత అందంగా కనిపిందిరా అని అనుకుంటారు. రేపు ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తారా? ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎందుకు చేయం? ఒక 1 year ఉంది. ఎందుకు చేయం? మీరు మల్లన్న తీర్మార్ మల్లన్న అరే ఎందుకు చేయం? నేనే చేస్తా అంటారు. బయట ఒక చర్చ ఉంది, మల్లన్న ఇక పోటీ చేయడట, ఇక ఎమ్మెల్యేకి వెళ్ళిపోతాడు. ఇది నేను ఒక్కటి కాదు భయ్, ఈ 2 కొట్టేస్తా అని చెప్తున్నా. ఈసారి ఈ 2 కొట్టేస్తా. నమస్తే, తీన్మార్ మల్లన్నతో జర్నలిస్ట్ రఘు. సో ఇవాల్టి డిబేట్ ఇది. సో చాలా కీలకమైన చర్చ ఇది. మొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. సో ఆ సభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చెప్పింది 882 రోజుల తర్వాత ఈ తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని. ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? అవకాశాలు ఏంటి? ఇవన్నీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఆయన రాజకీయ పరిణామ క్రమం ఎట్లా ఉన్నది, భవిష్యత్తులో పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సిచ్యువేషన్ ఏంటి, అండ్ బీసీలకి జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఎట్లా న్యాయం జరుగుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈ డిబేట్లో. నమస్తే మల్లన్న గారు. నమస్తే రఘు. సో హ్యాపీనా మొన్న భువనగిరి సభతో? సో కొంత ఇంకా ప్రజలు రావాల్సి ఉండే, ఇంకా సక్సెస్ కావాల్సి ఉండే అనే ఏదైనా అసంతృప్తి ఉన్నదా మీకు? అంటే ప్రజలు రావాల్సిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చినారు. ఓకే, 100% ప్రజలు ఆ సభను సక్సెస్ చేసినారు. సో సభ గురించి మాకేం ఇబ్బంది లేదు. ఓకే, సభ మేము అనుకున్నట్టే చేసినాం. చాలా అత్యద్భుతంగా మా నాయకత్వం అంతా సభను సక్సెస్ చేసింది. సభ నిర్వహించిన తర్వాత స్వయంగా వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, ఓకే, ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి చాలా అద్భుతం చేసినారు మీరు ఈ సభ ద్వారా. ఓకే, అసలు మేము ఇన్ని రిసోర్సెస్ ఉండేటువంటి పార్టీ కూడా ఇది ఇట్లా చేయడం సాధ్యపడలేదు ఎప్పుడు, కానీ చాలా బాగా చేసినారు ఆర్గనైజ్డ్గా అనేటువంటి మాట వాళ్ళు చెప్పినారు. చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా ఫోన్ చేసి సభ నిర్వహించిన తీరు చాలా బాగుంది, సభలో అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత టెక్నాలజీని కూడా సభకు ఇంట్రడ్యూస్ చేసినారు. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా అద్భుతంగా ఉంది ఈ సభ. ఇంకా భవిష్యత్తులో చాలా చూపిస్తామని కూడా చెప్పిన. ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే, ఇంకా చాలా చూపిస్తాం భవిష్యత్తులో అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత సో సభ విషయంలో మేము హ్యాపీ, మా పార్టీ హ్యాపీ, మా నాయకత్వం అంతా హ్యాపీ. సో నమ్మకాన్ని కలిగించగలిగారా? అంటే గతంలో మీరు వరంగల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఒక సభ పెట్టినట్టున్నారు, అంత సక్సెస్ కాలేకపోయింది. అది సక్సెస్ కంపేర్ చేస్తే ఇది కొంత. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఎర్రటి ఎండ, ఓకే, మేము ఈ టెంట్ వేయలేదు, జర్మన్ టెంట్ లాంటిది వేయలేదు, ప్రజలంతా వచ్చి చెట్ల కింద కూర్చున్నారు. సో అక్కడికి చాలా మంది ప్రజలు వచ్చినారు. చాలా అది కూడా వండర్ఫుల్ సభ. కాకపోతే అక్కడ పోలీసులు చేసినటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆడినటువంటి డ్రామా ఏంటంటే సభా ప్రాంగణానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ప్రజల్ని దించాలి, ప్రజలు అక్కడికి పోవడానికి ఇబ్బంది పడాలి అనేటువంటి రకరకాల కుట్రలు, కుతంత్రాలు. అంటే ఈ అన్ని అనుభవాల నుంచి తీసుకొని మేము ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేటువంటి ఇవి ఇంప్లిమెంట్ చేసినాం. మేము ఇప్పుడు ఈ వాస్తవానికి ఈ సభ ప్లాన్ బిలో ఇంప్లిమెంట్ చేసినాం. ఓకే, ప్లాన్ బిలో ఇంప్లిమెంట్ చేసి అసలు ఎవ్వరికి కవర్ లేకుండా ఏం చేయాలనో అది చేసినాం అంతే. అంటే సభ నిర్వహణ, ఆ వ్యవహారాలన్నిటికీ. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? అట్లాంటిది ఏమైనా జరిగినాయా? అంటే సహజంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఈ నల్గొండ జిల్లాలో ఇక వాళ్ళ జాగీర్దార్ కొడుకులు ఉన్నారు కదా, ఈ రెడ్లంతా. ఇక జాగీర్దార్ కొడుకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉండి ఇది చెడిపోతే బాగుండు,
అనుకున్నారా? అట్లా ఈ బీసీల సభ బాగుపడాలి, బీసీ నాయకత్వం పెరగాలని రెడ్లు కోరుకుంటుండొచ్చున్నారు రవి అన్న. అది అది మరీ నల్గొండలో కోరుకుంటారా? కోరుకోరు. కాబట్టి ఈ సభను బీసీ నాయకత్వం కంటే ఎక్కువ రెడ్లు పెట్టుకొని చూసారు ఈ సభను. అవునా? సో కాబట్టి సభ సక్సెస్ మాకెంత, మా పార్టీకి ఎంత, మా బీసీ ఉద్యమానికి ఎంత ఉత్తేజాన్ని ఇచ్చిందో వాళ్ళని సహజంగానే అంతే నిరాశలో ఉంచింది ఈ సభ. సో జనరల్గా మల్లన్న స్పీచ్ అట్లా ఉండదు, ఇంకా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉండాల్సి ఉండే, ఎక్కువ సమయం ఉండాల్సి ఉండే అని కోరుకున్న వాళ్ళు కొంత ఇదైన వాళ్ళు కూడా దట్టు నేను కూడా అనుకున్నా. అంటే మీరు ఒక 4-5 వీడియోలు బెల్లి లలిత ఇట్లాంటి తెలంగాణ కోసం త్యాగం చేసిన మహానుభావుల వీడియోలు ప్లే చేశారు, బాగుంది. దాని తర్వాత భూముల గురించి మాట్లాడారు, బాగుంది. దాని తర్వాత ఏదో టైమర్ ఆన్ చేశారు, 882 రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఇక దాంతో స్టాప్ చేశారు. సో మీరు ఎక్కడ రేవంత్ రెడ్డి మీదనో, కేసీఆర్ మీదనో, పార్టీల మీదనో, ఇంకే అంశం మీదనో మీరు మాట్లాడలేదు. అంటే దాని వ్యూహమా లేకపోతే ముందే అనుకున్నారా, ఏం జరిగింది? అంటే ఒకటి, చాలామంది మీడియా వాళ్ళు చాలామంది ఏం లేదు మల్లన్న రెడ్ల మీద ఇరుసుకపడతాడు, వెలమెల్ల మీద ఇరుసుకపడతాడు, అది మా ఉద్యమం కాదు, మాకు పవర్ కావాలి. వాళ్ళు చాలా చిన్న వ్యక్తులు, వాళ్ళు చాలా సంఖ్యాపరంగా చాలా చిన్న వ్యక్తులు. ఆ అల్పజీవుల మీద మేము ప్రతాపం చూపించడానికో లేకపోతే వాళ్ళని అణిచివేయడానికో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చేయాలనేది మా ఇంటెన్షన్ కాదు. మేము మా ప్రజల్ని అవేర్నెస్ చేసుకోవడం విషయం మీదనే ఫోకస్ చేసినాము. మా ప్రజల్ని అవేర్నెస్ చేసుకొని బీసీలుగా మనం అందరం ఒక రాబోయేటువంటి భవిష్యత్తులో అధికారాన్ని అందుకోబోతున్నాం, తద్వారా మనం మన వర్గాలందరికీ న్యాయం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ను ప్రజల్లో బిల్డ్ చేయాలనుకున్నాం. ఓకే, వాళ్ళు తప్పులు చేశారు, నిజంగా వాళ్ళే కనుక మాకు న్యాయం చేసి ఉంటే ఇవాళ బీసీలకు పార్టీ అవసరం లేకుండే, ప్రజలు ఇట్లా అడక్క తినాల్సినటువంటి పరిస్థితి లేకుండే. వాళ్ళు దోపిడీకి దిగబడ్డారు. ఖచ్చితంగా ఒకటైతే చెప్తా, 100% మా పార్టీ బీసీల పార్టీ. ఇక్కడ రెడ్లు వెలమలు వీళ్ళని రాజకీయంగా ఖతం చేయాలనేది మా కాన్సెప్ట్. ఓకే, 100% అది చేస్తాం. ఒకానొక దశలో ఇంకా ఏం మాట్లాడాలి రఘు, సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి పెట్టిన 59 నియోజకవర్గాల నుంచి ఒక్క రెడ్డిని వెలమని అసెంబ్లీ గేట్ దాటని అని చెప్పిన కదా ఇంకే. సో ఇది సర్జికల్ స్ట్రైకేనా? సర్జికల్ స్ట్రైక్ అంటే ఇంక అటాక్ అన్నట్టే కదా. అటాకే చేస్తాం, పొలిటికల్ అటాకే చేస్తాం. కాబట్టి తీన్మార్ మల్లన్న సైలెంట్గా లేడు రఘు, చాలా ఓపికగా ఉన్నాడు. చాలా ఓపికగా నేను ఈ ఉద్యమాన్ని ఆగమాగం చేయాలని కాదు నా కాన్సెప్ట్, దీన్ని పద్ధతి ప్రకారం నిర్మించుకుంటూ రావాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉన్నా. సహజంగా మీడియా ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను పేలుస్తాడు మళ్ళీ తోలు తీసిండు, ఎండకు గట్టిండు, ఇవన్నీ థంబ్నైల్స్కి పనికి వస్తాయి, ఉద్యమానికి పనికిరావు. సో కాబట్టి ఉద్యమం తీరుగానే నిర్మించాలి. గతంలో మీరు చాలా అగ్రెసివ్గా రెడ్ల మీద మాట్లాడిన, పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు కూడా ట్రోల్ అయినాయి కదా. సో అన్నింటి నేపథ్యంలో ఈ స్పీచ్ లో కూడా అట్లాంటి లైన్ ఇది అప్పర్ కాస్ట్ మీడియా ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏమని, మల్లన్న ఇట్లాగే ఉండాలంటే మల్లన్నను చూస్తే ఇట్లే అంటారా అనేటువంటి కాన్సెప్ట్ బిల్డ్ కావాలనేది వాళ్ళ ఇంటెన్షన్. నాకు తెలుసు ఏది ఎంతవరకు వాడాలనో తెలుసు మాకు, కాబట్టి అదే విధానంలో వాడతాం. మాకు అల్టిమేట్గా మా వర్గాల చేతికి పవర్ రావాలి, అది దాని ద్వారా రాదు, మాకు తెలుసు. అది ఒక పులిని చంపాలంటే లొలిపెట్టుకుంటా పోతే మీద పడి కరిసి చంపుతుంది, దానికి భోజనం అందకుండా చేస్తే అది చచ్చిపోతుంది. మేము ఈ కాన్సెప్ట్ ఆ ప్లాన్లో ఉన్న ఆ కాన్సెప్ట్లో ఉన్నారా? సో మల్లన్న మారిన పరిణామ క్రమం ఇది. అంటే ఒకప్పుడు పులిని చంపాలనుకున్నారు, ఇప్పుడు పులికి భోజనం లేకుండా చేయాలనుకుంటున్నారు. అంటే నా కాన్సెప్ట్ అల్టిమేట్ పులే కదా, అల్టిమేట్గా పులే కదా, దాన్ని పని చేయడమే కదా. సో కాబట్టి నేను యుద్ధం చేయకుండా యుద్ధం ఎట్లా గెలవాలి ఇది నేర్చుకున్నాం మేము. రక్తపాతం లేని యుద్ధం ఎట్లా గెలవాలనేది నేర్చుకున్నాం, నేను మా నాయకత్వం అంతా నేర్చుకున్నది. సో కాబట్టి మేము కేసీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, చుక్క రక్తపు బొట్టు కారకుండా తెలంగాణ సాధిస్తాను ఒక లైన్ చెప్పేటోడు కదా. సో అట్లాంటి లైన్ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా? కేసీఆర్ లైన్ను మేము ఫాలో కావడానికో, కేసీఆర్ ఏదో ధర్మకర్త మండలి చైర్మన్ ఆయన చెప్పిన ప్రవచనం విని మేము పోయేంత సీన్ లేదు. ఫస్ట్ నుంచి
వాళ్ళ విధానం ఎట్లుండనో మాకు తెలుసు. ఇక్కడ ఇంకెవరో మా దృష్టిలో చెప్తా ఉన్నా, పాపం కేసీఆర్ కులం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరు. వాళ్ళకు రొటేషన్ పద్ధతిలో 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒక ఎమ్మెల్యే సీట్ వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళని మేము ఫాలో అయ్యి చేసేంత సినిమా లేదు, సీన్ అంతకంటే లేదు. 882 రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పారు. ఎట్లా ఆ 882 రోజుల టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు? అంటే పని చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకోవాలనుకుంటున్నారా? నిజంగానే అది సక్సెస్ఫుల్గా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న రాజకీయ 884 రోజు కలుద్దాం మనం, మళ్ళీ 884th డే కలుద్దాం మనం మళ్ళీ. ఈ రాష్ట్రానికి బీసీ సీఎంను చేసి తీరుతా, నువ్వు రాసి పెట్టుకో. ఇది 882 రోజుల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే మీరు అంటున్నది 2028 or 29 ఎలక్షన్లో? నేను డేట్లే చెప్తా ఉన్నా. 882 రోజుల 10 గంటల చిల్లర ఉంది. ఇంకా కాదు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు, మీరు ఎట్లా చెప్తున్నారు? ముందస్తు ఎలక్షన్ ఉంటుందా, తర్వాత ఉంటుందా, జమిలీ ఉంటుందా లేదా అనేది ఇంకా చాలా ఉన్నది కదా ప్రాసెస్. ఒకటి ఏది ఉన్నా మా కాడ ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది. ఇప్పుడు మేము ఏది వాడానో అది వాడినాం. మీరు రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి. నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే వాళ్ళ కోరికలు ఉంటాయి కదా, ఆశలు ఉంటాయి, తప్పు కాదు, వాళ్ళకు ఆశలు ఉంటాయి. మొన్ననే ఆడ మిడ్జిల్ కాడ ఫేర్వెల్ పార్టీ కూడా చేసుకున్నాడు, అయిపోయింది. ఫేర్వెల్ అది సెలబ్రేషన్ కదా? అది సెలబ్రేషన్ కాదు, ఫేర్వెల్. అది ఫేర్వెల్. నెక్స్ట్ టైము మిడ్జిల్కు మళ్ళీ జెడ్పీటీసీకి పోయేటువంటి ఛాన్స్ తప్ప ఇంకొకటి లేదు ఆయనకు. ఎందుకు అని అంటే వాళ్ళ సంఖ్యాబలానికి అది సరిపోతుంది. సో బీసీ ముఖ్యమంత్రి మల్లన్నే కాబోతున్నాడా? ఎప్పుడు చెప్పిండు మల్లన్న? తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదటి అవకాశం ముదిరాజు బిడ్డలకు దక్కాలి. ఈ తీన్మార్ మల్లన్న చెప్తున్నమాట. తీన్మార్ మల్లన్న ఎక్కడన్నా బీసీ సీఎం నేనే అని చెప్పిండు. మా పెద్దన్నలు వాళ్ళు, మా ముదిరాజు బిడ్డలు పెద్దన్నలు మాకు, ఆ తర్వాత మా యాదవ బిడ్డలు పెద్దన్నలు, ఆ తర్వాత మా గౌడ సోదరులు ఉన్నారు. కాబట్టి మెజారిటీ పక్షాలుగా ఉన్నటువంటి మేము ఎవరము మా వర్గాల నుంచి ఎవరు సీఎం అయినా కూడా అన్ని వర్గాల సంక్షేమాన్ని, అన్ని వర్గాల మంచిని కాంక్షించాలనేటువంటి తాపత్రయం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సీఎం అని కాంట్రవర్సీ క్రియేట్ చేసి తద్వారా మీకు వచ్చేది ఏమీ లేదు, మాకు వచ్చేది కాంట్రవర్సీ ఏం లేదు. ఒక నాయకుడికి ముఖ్యమంత్రి కావాలని ఒక టార్గెట్. అవును రఘు, లేకుంటేనే తప్పవుతుందేమో. నేనేమంటున్నా, నాకు విజన్ ఉంది భయ్, నాకు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనేటువంటి ఒక విజన్ ఉంది. నాకంటే గొప్ప విజన్ ఉన్నోడు ఈ నాయకత్వంలోకి వస్తుండొచ్చు రేపొద్దుగాల, నాకంటే గొప్పగా ఆలోచించడం వస్తుండొచ్చు. ఇప్పుడు ఏదైనా పార్టీల ద్వారానే కదా ప్రభుత్వాలు ఏర్పాటయ్యేది. సో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఏ పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీ. మీరు అనుకుంటున్న ఈ పార్టీల బీఫామ్లు అగ్గో అన్న ఎవడు గాంధీ భవన్ కడ కొనుక్కపోయి 60కి పైన స్థానాలు రావాలి. ఇప్పుడున్న 119 నియోజకవర్గాలు 60 అని ఎందుకు అనుకుంటున్నావు? మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలి, 60 దాటాల్సి ఉంటుంది. మీరు చూడరాదు, వాళ్ళ డబ్బాల ఓటే పడని, నేను ఓటు కూడా పడదు వాళ్ళకి. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు వాళ్ళ భవన్ ఆఫీస్ ముంగట టేబుల్ వేసి పరిచి అగ్గో అన్న కూడా ఎవడు తీసుకపోదు. ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గతంలో ఒక ఆయన దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి అన్నాడు, కాంగ్రెస్ కులగణన అన్నది, సామాజిక న్యాయం అన్నది, ఇంకోటి అన్నది. మీరు బీసీల పార్టీగా ముదిరాజులని ముఖ్యమంత్రిని చేస్తా, మొదటి ముఖ్యమంత్రి. ఒకవేళ ఆప్షన్ దొరకాలనుకుంటే ఫస్ట్ ఆ బిడ్డలకు దొరకాలని చెప్తా ఉన్నా నేను. ఓకే, ముదిరాజులనే చేస్తానంటలేను, వాళ్ళు మా పెద్దన్నలు, వాళ్ళ అభిప్రాయం మేజర్ గా ఉంటది ఇక్కడ అని చెప్తా ఉన్నా వాటాపరంగా. సో వాళ్ళ అభిప్రాయం ప్రకారం మీరు ముందుకెళ్తారని? వాళ్ళనే కాదు, మా పెద్దన్నలు అని చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలు మా పెద్దన్నలు, మా గౌడ బిడ్డలు పెద్దన్నలు, మా యాదవ బిడ్డలు పెద్దన్నలు, మా పద్మశాలి బిడ్డలు పెద్దన్నలు, మా మున్నూరుకా బిడ్డలు పెద్దన్నలు. వీళ్ళ మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు జరుగుతాయి. అంతే తప్ప మా దాంట్లోంచి ఒకవేళ ఈ టాప్ 5-6 క్యాస్ట్లు ఉన్నాయి, దీంట్లోంచి కాకుండా ఒక పవర్ఫుల్ వ్యక్తి కింది నుంచి మా బీసీఏ వర్గాల నుంచి వచ్చినప్పుడు కూడా
సీఎం అవుతాడు, తప్పేముంది, సాధ్యం అది. కానీ మీరు ఢీ కొట్టాల్సింది, మీ పార్టీ ఢీ కొట్టాల్సింది ఒక 120-130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రాంతీయ పార్టీ తెలంగాణే మా ప్రాణము, తెలంగాణ మా శ్వాస అని మాట్లాడుతున్న ఇప్పుడు అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, దేశంలో 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోదీ, ఆయన పార్టీ బీజేపీ ఇక్కడ రావాలనుకుంటుంది అధికారంలో, ఆ పార్టీని, ఈ 3 ప్రధాన పార్టీలను మీరు ఎదుర్కొని మీరు అధికారంలోకి రావాల్సి ఉంటుంది. ఇది చిన్న టాస్క్ అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర సంపద ఉన్నది, పైసలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. నా దృష్టిలో చాలా చిన్న టాస్క్ అది. నాకు పోరాటం వాళ్ళతో లేని లేదు, పోరాటం వాళ్ళతో లేనే లేదు. ఫస్ట్ మా టాస్క్ క్లియర్ ఉంది, మా కోర్టులోకి వాళ్ళు రాక తప్పది, వాళ్ళ పని కాక తప్పది. రెండోది, ఇప్పుడు 120 ఏళ్ళ పార్టీ, లేకపోతే 12 ఏళ్ళు పవర్లో ఉన్న పార్టీ, లేకపోతే ఇక్కడ తెలంగాణ శ్వాస అంటున్న పార్టీ, ఈ పార్టీల సంగతి మీరు ఫ్యూచర్లో చూస్తారు ఖచ్చితంగా. వీళ్ళకి మంచినీళ్ళు గతి ఇచ్చేటోడు కూడా గతి లేకుండా చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు పార్టీ అనేటువంటి సింబల్తో వస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ తెలంగాణ సమాజంలో బీసీలు మేల్కొన్న తర్వాత ఇంకా ఎవరికి అవకాశం లేదు ఇక్కడ. వాడు కూడా నేను బీసీ అనాల్సిందే అంటారేమో, అంటారు. వాళ్ళు కూడా ఒక 40-50% టికెట్లు వాళ్ళు కూడా ఇస్తారు. సో ఇక్కడ నేను బీసీ క్యాండిడేట్ పెట్టినా గెలిపించండి అంటారు. అప్పుడు ఏ ఆప్షన్ ని ప్రజలు ఎంచుకోవాలి? కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీసీకి బీఫామ్ ఇస్తే ఆయన గాంధీ భవన్ కు గుమస్తా అవుతాడు, కానీ బీసీలకు కాడు. బీఆర్ఎస్ పార్టీ అయినా మేము బీసీకి సీట్ ఇచ్చినామని చెప్తే ఆ గడికాడ ఉద్యోగి అవుతాడు తప్ప బీసీలకు ఉద్యోగి కాడు. ఇది నికార్స్ అయిన బీసీ ఉద్యమం, నికార్స్ అయిన బీసీల పార్టీ కాబట్టి ఒరిజినల్ బీసీలుగా ప్రజలు మా వైపు ఖచ్చితంగా నిలబడతారు. సో ఇది ఒక దీర్ఘకాలిక పోరాటమా? అంటే 2028-29 వరకు ఇది సాధ్యమయ్యే అవకాశాలు? అంటే ఒకటి రఘు, 50% ఉన్న 60% ఉన్న బీసీల ఓట్లు మీ వైపు మొత్తం తిప్పుకొని మీరు అధికారంలోకి రాగలుగుతారా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అన్నమాట. బీసీలో కలయిక ఉన్నదా? అంటే ఒకటి మీకు చాలా ఆలోచించాల్సింది, వాళ్ళ బలం ఏంది చెప్పండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలం ఏంది? కేవలం బీఫామ్లే, ఓట్లు కాదు. ఓకే, వాళ్ళవి బీఫామ్లు, ఓట్లు కాదు, మాయి ఓట్లు. ఇప్పటిదాకా ఆ పార్టీలు ఏం ఆలోచించినాయంటే మనం కాకపోతే ఆడొస్తాడు, ఆడు కాకపోతే మనం వస్తాం. కానీ ఈ కాడ నుంచి పాలిటిక్స్ అట్లున్నాయి. ప్రజల్లో సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి అనేక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోబోతా ఉన్నాం. ఈ పార్టీలు రేపు తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాళ్ళ అవతారంలో మీకు కనిపించకపోతే చూడు, 100% చేస్తా పని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 100% తెలంగాణగా దేశంలోనే కుల రాజకీయాలే ఉంటాయి. మళ్ళా నా కుల రాజకీయాలు చేస్తామంటే ఎస్, కుల రాజకీయాలే చేస్తాం. ఒకవేళ కుల రాజకీయాలకు ఇప్పుడు ఎందుకయా ఈ కాలంలో అని మాట్లాడే రెడ్డి గారు ఎవరని ఉంటే నిజంగా కుల రాజకీయాలే లేవు అని అనుకుందాం. లేవు అని అనుకుంటే నాకు ఒక మాట చెప్పు రఘు, కుల రాజకీయాలు లేవు అనుకుందాం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి రెడ్డి రైతుకు రైతు సంక్షేమ పథకాల్లో రెడ్డి రైతుకు 35,000 రూపాయలు వస్తూ ఉన్నాయి ఏడాదికి. పద్మశాలి రైతుకు 11,000 వస్తూ ఉన్నాయి కదా రైతుకి. ఎస్, అంటే ఏ లెక్కన అంటే క్యాల్కులేషన్ ఏంది? అందరికి ఎకరా భూమికి 6,000 వేస్తున్నాం అంటున్నారు. అక్కడే ఉంది అసలు మోసం, అక్కడే ఉంది అసలు కథ. ఇక్కడ ఒక రెడ్డి రైతుకు జూమ్ చేయది 34,749 కోట్లు రెడ్డి రైతులకు సంక్షేమ పథకాల రూపంలో పోయినాయి. ఇప్పుడు ఓకే, కమ్మ రైతులకు 5,148 కోట్లు పోయినాయి. వెలమ రైతులకు 2,574 కోట్లు పోయినాయి. మరి మీరు యావరేజ్ తీస్తున్నారు? యావరేజ్ ఏంది, ఇంట్లో ఆట అన్న తప్పు లేదు. అదే అంటున్నా, యావరేజ్ అంటున్నా. అంటే ఒక కులానికి పోయిన డబ్బులు ఎన్ని, మిగతా కులాలకు పోయిన డబ్బులు ఏందని చూస్తున్నారు మీరు. ఇక్కడ
మిగతా కులాలకని కాదు, అంటే వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వేని చాలా ఇండెప్త్గా చేసినాం మేము. ఇండెప్త్గా చేస్తే చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఒక్క రెడ్డి ఇంటికి ఎంత డబ్బు పోతా ఉంది సంక్షేమ పథకాల రూపంలో, ఒక్క బీసీ ఇంటికి ఎంత పోతుంది అనేది మేము చాలా కీలకమైనటువంటి లెక్కలు ఇవి. ఇదిగో బీసీల ఇళ్ళకి ఎంతెంత పోతుంది ఒకరొకరికి అనేది. ఇంకా ఇవి కాకుండా ఒక్క రెడ్డి కుటుంబానికి అంటే రైతు బీమా, రైతు భరోసా, ఎరువుల సబ్సిడీ, ఉచిత విద్యుత్, బోనస్లు ఇవన్నీ ఉన్నాయా, వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తే భూములు ఉన్న వాళ్ళకే పోతాయి కదా. తెలంగాణ రాష్ట్రానికి భూమి లబ్ధిదారుడు ఎట్లయితాడా? పంట రైతు కావాలి కదా. ఇది ఏ రకమైన మోసం ఇది? ఒక్క రెడ్డి కుటుంబానికి ప్రతి ఏడాది అన్ని రూపేణా 5,94,483 రూపాయలు పోతున్నాయి. ఏది వ్యవసాయ సంక్షేమ వ్యవహారం. ఇక్కడ ఒక గౌడ రైతుకి 2,23,863 రూపాయలు పోతున్నాయి. అంటే గౌడ బిడ్డల కంటే రెడ్డి వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు ఎక్కువ పోతా ఉన్నాయి. ఇక రైతాంగానికి వీళ్ళు చెప్పేట ఇట్లా చాలా లెక్కలు ఉన్నాయి, కానీ రైతాంగానికి వీళ్ళు ఏం చెప్తారంటే రైతులకు ఫ్రీ కరెంట్, రైతులకు కాదు, రెడ్లకు, వెలమలకు, కమ్మలకు దోపిడీ స్కీమ్లు. ఇవన్నీ దోపిడీ స్కీమ్లు, వాళ్ళ వర్గాలకు డబ్బులు పరోక్షంగా పంచేటువంటి కార్యక్రమం ఇదంతా. ఇవి బీసీలు గుర్తుపట్టరు ఎన్నటికీ అని అనుకున్నారు, కానీ వీటిని గ్రామానికి ఎట్లా తీసుకుపోవాలి, ఏం చేయాలనేది చేస్తాం ఖచ్చితంగా. 2,70,000 కోట్లలో ఓన్లీ రెడ్లకే 35,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఇళ్లకు పోయినాయి అంటే ఏందన్నట్టు ఇది? అంటే బీసీలో ఈ చైతన్యం వచ్చిందా, వస్తున్నదా, రాబోతున్నదా, మీరు తీసుకొస్తారా? అసలు ఆ స్థాయిలో ఓటు బ్యాంకుగా మలుచుకునేంత సినిమా ఉందా అనేది ఒక పెద్ద డిస్కషన్ విషయం దేశంలో, ఈ రాష్ట్రంలో. విషయం ఏంటంటే మీడియా అంచనాలు ఇట్లా ఉండాలనేది కూడా మాకు మంచిగానే ఉంది. మీ అంచనాలు అట్లే ఉండాలా, మీడియా అంచనాలు ఇట్లున్నప్పుడే మేము ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం. ఓకే, నేను రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా. అవేర్నెస్ కాదు, ప్రభుత్వమే వస్తుందని చెప్తున్నా. 882 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తుంది. దానికి ఏం చేయబోతున్నాడు మళ్ళీ అంటే నా వ్యూహాలు నా దగ్గర ఉంటాయి. ఇక్కడ సహజంగానే మీరు దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి మీకుంటుంది. నేను ఎంతవరకు చెప్పాలో గంతవరకే చెప్పాలనేది కాదండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ పోటీ చేయాలంటే ఆయనకు ఒక మినిమం 20, 30, 40, 50 కోట్లు ఉండాలి. క్యాండిడేట్ చాలా పాపులర్ క్యాండిడేట్ అయి ఉండాలి. సో ఈ పార్టీలో ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఆ పార్టీ ఎలివేషన్ దొరకడానికి వేరే పార్టీల నుంచి ఎవరైనా జాయిన్ అవుతున్నారా? ఇప్పుడు ఇదే కదా రాజకీయం అంటే. మేము వేరే పార్టీల నుంచి తీసుకోమండి. ఇప్పుడు మిగతా ఈక్వేషన్లన్నీ యాడ్ ఆన్ అవుతుంటాయేమో, కావచ్చేమో. ఇవేమి లేకుండా ఎట్లా అధికారం? ఒక మీరు ఫస్ట్ ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలంటే 20, 30, 50 కోట్లు కావాలని చెప్తారు. కేసీఆర్ దగ్గర కోట్లు లేకనే ఓడిపోయిందా కామారెడ్డి కాడ? రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేకనే ఓడిపోయిందా 2018లో కొడంగల్ కాడ? ఎన్టీ రామారావు దగ్గర డబ్బులు లేకనే కల్వకుర్తి కాడ ఓడిపోయిందా? అది తప్పు. ప్రజలు ఒక్కసారి అయ్యో అన్నారంటే దాని ముంగట ఏ డబ్బు నిలబడదు. ఆ అయ్యో అనే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది ఇక్కడ. పాన్ డబ్బా పెట్టినట్టు కాదు, పార్టీలు పెడితే మీ మైండ్ సెట్ అట్లా తయారు చేసారు వీళ్ళు. అంటే డబ్బులతోనే రాజకీయాలు చేయొచ్చు, డబ్బులతో రాజకీయాలు చేయొచ్చు అనుకున్నప్పుడు దానికి టీఆర్పీ పార్టీ మినాయింపు కాదు, బరాబర్ వాళ్ళకంటే బరాబర్ చేస్తుంది. కానీ మేము ఉద్యమం ద్వారా వస్తా ఉన్నాం. ఓకే, ప్రజాక్షేత్రంలోంచి ఉద్యమాన్ని ప్రజల మనసుల్లోకి చొరబడి దాన్ని ఓటుగా మలిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పైసలు ఇవ్వడం ద్వారా అవుతుంది, పైసలతోటే రేపు పొద్దుగా నువ్వు చూడు రఘు, ఈ తెలంగాణ రాష్ట్రంలో జనం ఇలా పైసలన్నీ తీసుకొని మాకు ఓట్లు లేకపోతే నువ్వు చూడు. ఇప్పుడు ఒక ఎస్సీ అయిన పార్టీ పెడితే ఈయన దళితుడు, ఈయన వైపు బీసీలు రారు అనే ఒక లైన్ ఉంటుంది. ఒక బీసీ అయిన పార్టీ పెడితే దళితులు వీళ్ళ వైపు వీళ్ళ సైడ్ రారు అనే ఒక లైన్ ఉంటుంది. సో ఓన్లీ ప్యూర్ అదే కనుక నిజమైతే ఓన్లీ ప్యూర్ బీసీ వర్గాలతోనే మీరు అధికారంలోకి రావడం ఈజీనా? చాలా ఈజీ. ఒకటేం చెప్తా ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ ఈ రెడ్లు, వెలమలు, కమ్మలు మా మీద వాడబోతున్నటువంటి అస్త్రం చెప్తా.
అది బీసీల పార్టీ అంటారా మీరు గారట అనలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళని ఎగేస్తారు. మాకు తెలుసు అది ఎగేస్తూనే ఊరు కూడా. ఓకే, ఒకటి చెప్తా ఉన్నాం, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతులు, వెనకబడిన కులాలు కాదు, తరగతులు. ఈ తరగతులలో షెడ్యూల్ ట్రైబ్ ఒక తరగతి, షెడ్యూల్ క్యాస్ట్ ఒక తరగతి, ఇప్పుడున్నటువంటి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపితే క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ మాది. ఇందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఈ వర్గాలన్నీ ఉంటాయి, ఈ తరగతులన్నీ ఉంటాయి. ఇవన్నిటిని కలిపితేనే బీసీ అంటారు. ఓకే, ఈ డెఫినేషన్ వాళ్ళు చెప్పరు. రెండోది, అట్లెవరైనా ఇంకా వాళ్ళ ట్రాప్లో పడరు అనుకో, అట్లెవరైనా వాళ్ళ ట్రాప్లో పడి మేము కాదంట అని అన్నారు అనుకో, నేను చెప్తా ఉన్నా అట్లెవరైనా పడేది ఉంటే మీరు రెడ్లతోనే బోరిన అయినా వాళ్ళ దగ్గర ఓట్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అయ్యేస్తారా చెక్ చేసుకోవాలి. ఆ ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అవుతారా చూసుకోవాలి. రెడ్డోల దగ్గర ఏ నియోజకవర్గానికి పోయినా పట్టుమని 10 ఓట్లు లేవు. ఆ ఓట్లతో వీళ్ళు ఎమ్మెల్యేలు అయితే కాలేరు కదా. వీళ్ళు ఎమ్మెల్యేలు కావాలంటే బీసీల ఓట్లతోనే కావాలి. ఓకే, లేదు రిజర్వ్ నియోజకవర్గం కదా మరి ఎట్లా మళ్ళన్నా అంటే మా ఇళ్ళల్లో కూడా కోడన్లకు వచ్చినటువంటి దళిత బిడ్డలు ఉన్నారు, అల్లుండ్లకు వచ్చినటువంటి దళిత అల్లుండ్లు ఉన్నారు, మా ఇళ్ళల్లో మా పిల్లలు చేసుకున్నటువంటి ఎస్సీ బిడ్డలు ఉన్నారు, ఎస్టీ బిడ్డలు ఉన్నారు. రేపు పొద్దుగాల వాళ్ళు కూడా క్యాండిడేట్లు కావచ్చు కదా. మరి ఒక పార్టీ పరంగా మీరు ఎక్కడ కూడా సెక్రటేరియట్ని ముట్టడిస్తామనో, ముఖ్యమంత్రి ఆఫీస్ని ముట్టడిస్తామనో, స్ట్రీట్ ఫైట్లు ఎందుకు ఇంకా మీరు చేయట్లేదు? ఇష్యూస్ మీద కొట్లాడాలి కదా. ఐడియాలజీ వార్ ఒకటైతే ఇష్యూ వార్ ఒకటి ఉంటుంది కదా. రఘు, మేము మా శ్రమను అనవసరమైన విషయాల మీద ఖర్చు చేయము. రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది, బర్యాటం వచ్చినా ఆగిపోతుందా, దానికి నేమెందుకు, మా పార్టీ అంతెందుకు. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, మేము వాళ్ళ టాస్కులలోకి మేము దిగము. ఓకే, టాస్కులు మేమే క్రియేట్ చేస్తాం. మా టాస్కులలోకి, మా కోర్టులోకి వాళ్ళని పిలిచి ఆడతామాట. వాళ్ళ టాస్కులలోకి మేము పోము. ఈ ధర్నా చేయడం ఏంది నాకు అర్థం కాలే. ఈ సెక్రటేరియట్ ముట్టడి ఏందని, సెక్రటేరియట్ ముట్టడి, ముఖ్యమంత్రి ఆఫీస్ ముట్టడి, ఇందిరా పార్క్ ధర్నాలు, ఇవన్నీ జనరల్ గా దేనికోసం? సమస్యల మీద కొట్లాడతారు కదా, ప్రజలను ఆకర్షించడానికి. ఇప్పుడు ముట్టడి మీ పక్షాన మేము ఉన్నామని చెప్పడానికి. ముట్టడి చేయంగానే అయిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమంత్రి మీద. ఒకటి గుర్తుపెట్టుకోండి, అదంతా డ్రామా, అదంతా పొలిటికల్ డ్రామా. అది ముట్టడి చేయడం వల్లనే ఇంకా మొత్తం అయిపోతుంది అని అనుకుంటే ఈ పార్టీకి సెక్రటేరియట్ను కూల్చి కిందకు పోవద్దు. ఒకవేళ అదే సాధ్యం అవుతుంది అనుకుంటే, అది కాదు. ఈ రాష్ట్రం మాది. ఈ రాష్ట్రంలో అలజడులు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో పవర్ ఎక్స్చేంజ్ అనేది చాలా పద్ధతి ప్రకారం జరగాల. మేము దానికి పోతాం. ఒకవేళ మేము చేయాల్సి వచ్చినప్పుడు, నిజంగా మేము చేయాలి అనేటువంటి ఘటనే వచ్చినప్పుడు, దానికి ఆ రోజు ఇంకా మీకు ఏది క్లౌడ్ బరెస్ట్ అయినట్టే ఉంటుంది. ఒకవేళ మేము చేయాలనుకుంటే, మేము చేయాలనుకుంటే తెలంగాణను స్తంభింపజేయాలనుకుంటే రోడ్లు ఎక్కం రఘు, టోల్గేట్ల కాడ కూర్చుంటాము. టోల్గేట్ల దగ్గర 28 టోల్గేట్ల కాడ కూర్చుంటే తెలంగాణ ఆగిపోతుంది. దానికి సచివాలయం దాకా ఎందుకు? విషయం ఏంటంటే, మేము ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తాం. మిగతా వాళ్ళు ఇచ్చిన టాస్క్లో మేము ఆడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా నేను పరిపాలిస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ కోసం, మెట్రో తెలంగాణ కోసం, ఇంకేదో మూసి తెలంగాణ కోసం. సో ఈ మూడింటి చుట్టే తిరుగుతున్నాడు. సో చాలా అద్భుతాలు చేయబోతున్నా అంటున్నాడు. ఇంకా మరి ఇవన్నీ అద్భుతాలు కావా? సో బీఆర్ఎస్ ఏ లైన్లో ఉందంటే, ఇక రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, రైతులకి కరెంట్ ఇస్తలేడు, నీళ్ళు ఇస్తలేడు, అంత అయిపోయింది, యూరియా ఇస్తలేడు. సో మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారనే లైన్లో బీఆర్ఎస్ ఉన్నది. ఈ రెండింటి ఆలోచనలు తప్పేనా? నువ్వు చూడు, ఎప్పుడైనా బర్న్ అయిన వాళ్ళు కూడా అద్దం ముంగట నిలబడి ఇంత అందం ఎవరికి ఉందిరా అని అనుకుంటారు. అర్థమైందా? ఎంత ఎవరి ఫేసు వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. సహజంగానే అద్దంలో చూసుకున్నప్పుడు ఇంకెవరు ఉండర్రా ఇట్లా అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అవి అటువంటివి. వాళ్ళకు అధికారంలోకి వస్తామంటేనే ఆయన ఎంటే ఎవడని ఉంటాడు. ఇక మన పని అయిపోయిందంటే ఎవడని ఉంటాడా అని పక్కపండి. కాబట్టి అట్లా దాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు అవన్నీ. ఇక్కడ నేను క్లియర్గా చెప్పిన, ఇన్ని రోజుల తర్వాత బీసీ ముఖ్యమంత్రి కాబోతుందని. దమ్ముంటే అలా చెప్పమని, ఎన్ని రోజుల వరకు ఉంటాడో ఆ డేట్ చెప్పమని చూద్దాం. చెప్తున్నా 2034 అంటుండే. 34 కాదు, 28కే ఒడిచిపోయి ఆయన దుకాణం. కానీ నాకు తెలిసి ఇంతలోపే ఒడవాలి. ఇంకా
ఎందుకనంటే కర్ణాటకలో మా బీసీ బిడ్డ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉంటే ఈ రేవంత్ రెడ్డి, డికే శివకుమార్, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కలిసి మా బీసీ బిడ్డను తీసేసి ఓసీ1కి ఆ సీఎం పీఠం ఇచ్చారు. నేను ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, కేరళలో మా బీసీని సీఎం కాకుండా చేసిరు, ఉన్న కర్ణాటకలో బీసీ సీఎంని తీసేసి ఓసీని పెట్టిరు. మరి ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ వాడదాం, ఓసీని తీసేసి బీసీని పెడదాం, మహేష్ కుమార్ గౌడ్ను సీఎం చేద్దాం. అంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఎవడు పసిగడతలేడని కాదు రఘు, పసిగడుతున్నాం. ఏం చేయాలన్నా అవి చేస్తాం ఖచ్చితంగా. ఈయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డిది ఏం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుందబ్బా, 2-3 ఉంటాయి అవి. ఆ చిట్కాలు వాడుతూ ఉంటాడు, అంతకంటే ఎక్కువేముండదు. ఆయన లలిత కళలు తెలియదు ఏమని. కానీ అయితే నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎట్లాగో మళ్ళీ వీళ్ళు వచ్చేది లేదు, వాళ్ళకి అర్థమైపోయింది సీను. ఓడు ఫ్యూచర్ సిటీ అని దోసుకోవాలి, ఓడు మూసి అని దోసుకోవాలి, ఓడు ఇంకోటి అని దోసుకోవాలి. ఇదంతా దోపిడీయేనా? దోపిడీ కోసం కాకపోతే ఇలేమన్నా. నేను ఒకటి అడుగుతారు, ఒక మాట చెప్పు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఈ ఎమ్మెల్యే మనకేం చెప్పిర్రు రఘు, తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాజ్యం మనకు వస్తుంది, మన పాలకుర్తి కాడు ఉన్న రాజ్యంకు ఆయనే కదా మళ్ళీ ఇప్పుడు 69 ఏళ్ళ నుంచి ఆలే కదా. ఏ ఆంధ్రోడు వచ్చి ఇక్కడ పోటీ చేసిండు చెప్పారు జనగాం అక్కడ, వీళ్ళే కదా పోటీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మారిపోతుందని చెప్పి భ్రమలు కల్పించారు ఎందుకు? ఈ 119 నియోజకవర్గాలల్లో ఆంధ్రోళ్ళు, రాయలసీమ రెడ్లు వచ్చి ఏమన్నా పోటీ చేసిరా? ఈ రాక్షసులేగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు కాదు కదా, వీళ్ళు కదా మన బతుకులాగం చేసింది. సో కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా కుల రాజకీయాలు జరుగుతాయి. ఇప్పటికీ హిడెన్గా జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు మేము ఓపెన్గా చేస్తాం అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో గజ్వెల్లో వెలమోళ్ళు 481 ఓట్లు సారాలి. 481 ఓట్ల గజ్వెల్ నుంచి ఆయన గజ్వెల్ సింహం, ఆయన సిద్దిపేట కాడ 400 కోట్లే ఆడ ఎల్మోళ్ళై 400 కోట్లు. 16,000 మంది ఎల్మోలకు ఎమ్మెల్యే తయారైన వాళ్ళ ఇళ్ళ 39,000 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారైండు మన తాన. 59 నియోజకవర్గాల్లో మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న దాంట్లో బీసీల జనాభా 90 లక్షలు. 90 లక్షల జనాభా నుంచి ఒక్కడు ఎమ్మెల్యే పుట్లే. రెడ్లు, వెలమలు, కమ్మలు ఈ ముగ్గురు కలిపి ఈ 59 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 8,80,000. 8,80,000 నుంచి 59 మంది ఎమ్మెల్యేలు పుట్టిరు. దాదాపు 1 కోటి మంది బీసీల నుంచి ఒక్కడు పుట్టలేదు దీని మీద. ఏం చేయాలి? దీన్ని స్ట్రైక్ చేయొద్దా? సర్జికల్ స్ట్రైక్ చేయొద్దా? చాలా ఇండెప్త్గా చేస్తాం. ఈ సిర్పూర్ కాగజ్ నగర్ కాడ వెల్మోల్ ఓట్లు ఎరికేనా? వెల్మోల్ ఇండ్లు ఎరికేనా? 27 ఇండ్లు, 27 ఇండ్లకే ఎమ్మెల్యే అయిండా సిర్పూర్ కాగజ్ నగర్ కాడ. రేపు పొద్దుగాల వీటిని ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తాం, ఏం ఊకోం. ఎవరన్నా బలమైన నాయకుడు ఏమన్నా మీ పార్టీలోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే ఎవరైనా బలమైన అంటే వేరే మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు బలమైనోడే, మాకు కొత్తగా ఇవ్వడక్కర్లేదు. అర్థమైందా? కొత్తగా మా పార్టీ బలమైన నాయకులు ఎవరే నాకు అర్థం కాదు. ఎవరు ఎట్లుంటారు వాళ్ళు? అంటే పెద్ద బిగ్ పర్సనాలిటీ, హైట్ ఆర్ అరే ఆ పలానా లీడర్, పాపులర్ లీడర్, అందరికి తెలిసిన లీడరు, పబ్లిక్ లో ఉన్న లీడర్ ఉంటాయి కదా రఘు. మేము కొత్త ప్రభుత్వాన్ని ఇవ్వడమే కాదు, కొత్త నాయకత్వాన్ని కూడా ఈ రాష్ట్రానికి ఇస్తాం. ఓకే, కొత్త నాయకత్వాన్ని ఇస్తాం. మాకు తెలుసు ఈ అవినీతి పరులను చేర్చుకుంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేము లీడర్లను తయారు చేసుకోలేనంత చిన్నగా ఉన్నామా? మా నాయకత్వంతో మాట్లాడమని దమ్ముంటే ఏమని మాట్లాడతాడు? 100 రోజులు మబ్బుల 4 గంటలకు లేచి కూర్చుండబెట్టి క్లాసులు చెప్పించి నాయకత్వాన్ని తయారు చేసిన నేను. ఓకే, 100 రోజులు మబ్బుల 4 గంటలకు లేపి పొలిటికల్ క్లాసులు చెప్పిన నేను, చెప్పించిన వివిధ ఎక్స్పర్ట్స్ తోటి. మా వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ, మా వాళ్ళకి తెలిసినటువంటి సబ్జెక్టు ఏ గాంధీ భవన్ నుంచి తెస్తోతే, ఏ బీఆర్ఎస్ భవన్ నుంచి తెస్తోతే మా వాళ్ళతో, మా నీరజ్తో మాట్లాడమని చూద్దాం.
సో ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్ రాబోతున్నాయి అన్నట్టు ఉంది వాతావరణం. సభల మీద సభలు ముఖ్యమంత్రి పెడుతున్నాడు, సభల మీద సభలు అటు బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు, జాతీయ అధ్యక్షుడు బీజేపీ నుంచి వచ్చి ఈడ మీటింగ్లు పెడుతున్నాడు. ఒక హడావుడి వాతావరణం కనబడుతున్నది. చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు ఉన్నామా ఇంకేమైనా ఉన్నదా అని. వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, ఉనుకున్నదా ఇంకేమైనా చెక్ చేసుకుంటున్నారు. సో బీజేపీకి అవకాశం లేదా ఇక్కడ తెలంగాణలో? బీజేపీ పార్టీ ఉండదు 2030 తర్వాత. బీజేపీ దేశంలో ఉండదా? దేశంలోనే ఉండదు. దేశంలోనే ఉండదు. అదెట్లా 12 ఏళ్ళు అప్రతిహాతంగా కొనసాగిన మోదీ సెలబ్రేషన్ చేస్తూ చూసుకో. ఈ ప్రపంచంలో ఎప్పుడైతే సొంత జాతులను అంటే మిగతా పక్క పార్టీలను మింగుడు స్టార్ట్ చేసిన ఏ పార్టీ కూడా మనుగడ సాధించదు. రెండోది, అన్ని పార్టీలను అణచివేసినప్పుడు ప్రజలు ప్రతిపక్షం అవుతారు, అప్పుడు ఖతం చేస్తారు. ఆ ఖతం చేసేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి ఖచ్చితంగా. బీజేపీ చాలా గడ్డు పరిస్థితులను ఫ్యూచర్లో ఎదుర్కొంటుంది. ఎందుకు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళే పవర్లోకి వస్తున్నారు? అందుకే ఎదుర్కోబోతుంది. దానికే ఇప్పుడు ఇంకా చాలా పార్లమెంట్లో చాలా తీట బిల్లులు పెట్టబోతున్నారు. అవి చూస్తారు మీరు, ఆ పరిణామాలు ఎట్లుంటుంది. ఈ దేశం ఒక్కసారి ఉలిక్కిపడి బీజేపీ అని అనిపిస్తే కొట్టి తడి చేస్తారు. చూడు నువ్వు అవుతుంది, నువ్వు చూడు ఆ సిచ్యువేషన్ వస్తుందా? 100% వస్తుంది. తెలంగాణలో బీజేపీ పెద్ద లీడర్లు ఉన్నారు కదా ఇక్కడ కూడా. ఇగో ఒకటి గుర్తుపెట్టుకో, తెలంగాణలో పెద్ద లీడర్లు అంటే ఎవరు రఘు? నాకు ఇప్పుడు 8 మంది ఎంపీలు వీళ్ళంతా ఉన్నారు కదా. ఎవరు? తెలంగాణ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళ బలం బీజేపీ వాళ్ళ పర్సనల్గానా? వాళ్ళ బలం బీజేపీ లేకపోతే వాళ్ళ పర్సనల్గానా? ఇక రెండు ఉంటాయి కదా. ఇక ఆయనకి నియోజకవర్గంలో ఉన్న బలం ఎంతో కొంత ఉంటుంది, పార్టీ బలం ఉంటుంది. ఒకటి నా 6th సెన్స్ ప్రకారం చెప్తా ఉన్నా, ఈ 8 ఎవరు గెలవరు. 8 గెలవరా? 8 గెలవరు. ఈ 8 ఎవరు గెలవరు నా అంచనా ప్రకారం. ఇంకా వాళ్ళు నాకు తెలిసి అయితే అందులో సగం మంది ఉండరు. బీసీ మూమెంట్లోకి వస్తారు అందులో సగం మంది. ఓకే. ఇంకా అందులో ఎవడు ఉండకపోవచ్చు నాకు తెలిసిన కాడికి. బీజేపీకి ఈ దేశంలో చేయాల్సినంత పీక్ లెవెల్కి చేసేసింది ఏమేమి చేయాలన్నది. ఓకే. సో కాబట్టి అది ఫ్యూచర్లో ఉండదు. ఇప్పుడు 119 నియోజకవర్గాలు 175 గల్ల గురి దొంగతనం చేస్తారా? రాముని అడ్డం పెట్టుకొని రాముని వ్యాపారంగా చేస్తారా? ఇదా ఊరూరికి చందాలేసి పంపించిరా జనాలు? గలగురుగులు ఎత్తుకపోతారా? దొంగతనం చేస్తారా గల్లపేటలు? రామభక్తులు ఎటుపోయారు ఇప్పుడు? మళ్ళీ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్స్లలో పెట్టుకొని. సో ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణం ఎక్కడ వరకు ఉన్నది? అంటే జిల్లాలు, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, ఈ నిర్మాణం అంతా అయిపోయిందా? మండల స్థాయి నిర్మాణాల దాకా పూర్తి చేసినాం, గ్రామ స్థాయి వరకు త్వరలో వెళ్ళిపోతా ఉన్నాం. ఓకే. సో ఎందుకు మీరు మాజీ మావోయిస్టులని బాగా ఫోకస్ చేసినట్టున్నారు? ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా జాయిన్ అవుతున్నారు మీ పార్టీలో? వాళ్ళకున్న కమిట్మెంట్. ఓకే. వాళ్ళకున్న కమిట్మెంట్ ప్లస్ వాళ్ళ ద్వారా మంచి చేయించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన. ఏం ఆశించరు, ఈ సమాజం కోసమే పనిచేస్తారు. అది మా పార్టీ బలం. వాళ్ళ ద్వారా మాత్రమే మనం ఈ ప్రజలకు మంచి చేయొచ్చు. వాళ్ళు కోరుకున్నటువంటి, వాళ్ళు అక్కడ లాస్ అయినటువంటి వాళ్ళ విజన్ అక్కడ కోల్పోయినారు కదా, దాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిలబెట్టాలంటే వాళ్ళ ద్వారా చేయొచ్చు అనేటువంటి ఒక సంకల్పంతో చాలామంది మాజీ మావోయిస్టులు మా పార్టీలో ఉన్నారు. సో మల్లన్న ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు 2028 ఎలక్షన్స్లో, 29లో. ఒకటి, నేను ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్సీగా కంటిన్యూ అయితేనేమో వీళ్ళందరికీ వర్క్ చేయాల్సినటువంటి ఛాయిస్ వస్తుంది. ఓకే. అప్పుడు మా పార్టీ కనుక లేదు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించినప్పుడు ఖచ్చితంగా అది ఆలోచిస్తాం. అది ఇప్పటి అంశం కాదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, ఇది నా సిట్టింగ్ సీటు. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని, ఇదే కాదు 2 ఎమ్మెల్సీ స్థానాలు కొట్టేస్తాం ఈసారి. రేపు ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తారా? ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎందుకు చేయం? ఒక 1 year ఉంది. ఎందుకు చేయం? మీరు మల్లన్న, తీర్మార్ మల్లన్న. అరే ఎందుకు చేయం? నేనే చేస్తా అంటున్నా. బయట ఒక చర్చ ఉంది, మల్లన్న ఇక పోటీ చేయడట, ఇక ఎమ్మెల్యేగా వెళ్ళిపోతాడు, ఇది వేరే వాళ్ళు ఆయన పార్టీ నుంచి వేరే వాళ్ళని నిలబెట్టొచ్చేమో. మీరు రాసి పెట్టుకోండి, ఈ ఎమ్మెల్సీ స్థానం మాదే, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానం కూడా మాదే. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్పీ గెలవబోతూ ఉంది.
సో మళ్ళీ మీకు క్యాండిడేట్స్ కూడా సేమ్ అవుతట్టున్నారు. ఎవరు మరి కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారో తెలియదు కానీ రెడ్లను బెటర్ ఈసారిగా, రెడ్లను క్యాండిడేట్లను చేయరు. బీఆర్ఎస్ నుంచి ఆయన అవుతట్టుంటారు రాకేష్ రెడ్డి. అది వచ్చిన ముచ్చట్నే అది. కాంగ్రెస్ నుంచి మరి ఎవరిని పెడతారో తెలియదు. నేను పార్టీ నుంచి మీరు నేను చెప్తున్నగా రెడ్లను బెటరు, ఎందుకంటే ప్రజల్లో డివిజన్ వచ్చిందని తెలుసు వాళ్ళకు. ఓకే, రెడ్లను బెటరు. ఈసారి రెడ్లను పెడితే ఓట్లు వేయరు అనేది అర్థమైపోయింది వాళ్ళకు. మొన్న సర్పంచ్కి నామినేషన్ ఎత్తానికే భయపడరే ఊర్లో పోయింటి. ఇంకా వీళ్ళు వీడికి వచ్చి నామినేషన్ వేసి ఇంటలెక్చువల్ గ్రూప్ నుంచి ఓటు తీసుకునేంత సీన్ సినిమా అలాగ లేదనేది వాళ్ళకి లెక్కలు ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఆ 3 పార్టీలు బీసీలనే పెట్టిన అనుకోండి ఒకవేళ, మరి ఓట్ అంతా చీలిపోద్ది కదా. మీరు బీసీ వాళ్ళు బీసీ అంతా చీలిపోయే అవకాశం ఉంటుందిగా. ఎస్, ఒకటి ప్రజలకి ఒకటి క్లియర్గా తెలుసు, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మల్లన్న ఏం చేస్తుండు. ఓకే, ఇప్పుడు ఆ 3 పార్టీల నుంచి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనుకున్నాం. ఇప్పుడు ఇది గెలిస్తేనే వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ లోపల ఉన్నారు కదా 5-6, వీళ్ళు 5-6, వాళ్ళు 5-6 ఉన్నారు కదా. అవును ఉన్నారు ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీలో. కొత్తగా యాడ్ అయ్యేది ఏందో అంటున్నాం, వాళ్ళని గెలిపించడం వల్ల. ఒకవేళ వాళ్ళు పొరపాటున అట్లా ఆలోచన చేస్తే వాళ్ళ వల్ల వచ్చేది ఏంది? ఏమీ లేదు, సీటు పెరగడమే. అదే తీన్మార్ మల్లన్న గెలవడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా భయంకరమైన మార్పులు జరుగుతాయి. సో ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీరు అనౌన్స్ చేయడం, నేను పోటీ చేయబోతున్న రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అని. అవును రఘు, సిట్టింగ్ సీటు, నా సిట్టింగ్ సీటు నేను పోటీ చేయకపోతే ఎవరు పోటీ చేస్తారు? ఈసారి మల్లన్న గెలవడనే కారణం కూడా ఒకటి ఉన్నది, అందుకే ఆయన పోటీ చేయడం అని ఇంకొక వాదన కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. మీరు పుట్టించుకుంటే నేను ఏం చేయాలి? అంటే మీ ప్రత్యర్థులు అయ్యిండొచ్చు. నేను ఒక్కటి కాదు భయ్, ఈ 2 కొట్టేస్తా అని చెప్తున్నా. ఈసారి ఈ 2 కొట్టేస్తా. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్పీ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఇప్పుడు లాస్ట్ టైమే సెకండ్ కౌంటింగ్, 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపు 3 దాకా పోయినట్టుంది, 4 రోజులు పట్టినట్టుంది. ఈసారి కూడా అదే సిచ్యువేషన్ ఉంటుందా? మీ పనితీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత అయిపోయింది కదా. మ్యాక్సిమం ఇవి సెకండ్ కౌంటింగ్లోనే అవుతాయి. ఏదో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులలో ఫస్ట్ కౌంటింగ్ ఉంటుంది, కానీ అట్లేముండదు రఘు. ఒకటి ఇందులో పార్టీ క్యాండిడేట్లు ఇవి చాలా తక్కువ ఉంటారు కదా, ఇందులో చాలా తక్కువ. అవును, కాబట్టి మేము ఈ ఎన్నికను ఎట్లా గెలవాలో నాకున్నటువంటి అనుభవం నాకుంది. ఓకే, ఈ ఎన్నికను ఎట్లా గెలవాలి, మా పార్టీని ఎట్లా గెలిపించాలి, పక్కన ఉన్నటువంటి హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డిని ఎట్లా గెలవాలని మాకు లెక్క ఉంది. ఆ లెక్కను ఖచ్చితంగా తీసుకొస్తాం. సో ఎమ్మెల్సీగా మల్లన్న ఏం చేసిండు అని అంటే ఏం చెప్తారు? మీరు చేసిన పనులు ఏమన్నా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఈడబ్ల్యూఎస్కు ఎగనిస్ట్గా ఫైట్ చేసిండు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం వల్ల కులగణన జరిగింది. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం వల్లనే ఈ అవకతవకలన్నీ బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం కారణంగానే ఇవాళ బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో జరుగుతున్న మోసాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న బీసీల గొంతుకయ్యిండు. బీసీలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలను ఇలా అంతెందుకు రాదు, కాంగ్రెస్ పార్టీ బీసీలకే ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన పరిస్థితి, ఓకే, బీఆర్ఎస్ పార్టీ బీసీలకే ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన పరిస్థితి, ఆఖరికి ఎర్రజెండా పార్టీ కూడా బీసీ ఎమ్మెల్సీని పెట్టాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన. తెలంగాణ రాష్ట్రంలో 2019లో 29% ఉన్న రెడ్డి సర్పంచ్లను 11% తెచ్చిన. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఏం చేసిండో అసెంబ్లీ రికార్డు చూస్తే తెలుస్తుంది. నిరుద్యోగుల గురించి పెద్దగా మాట్లాడలేదు, మా నిరుద్యోగుల ఓట్లు వేస్తేనే వచ్చిండు అనే ఒక వాదన కొంతమంది తీసుకొస్తున్నారు. అంటే నేను ఒకటి చెప్తా రఘు, నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు దక్కితే ఉద్యోగాలు ఎవరికి ఎక్కువ వస్తాయి? బీసీలకు వస్తాయి కదా. అవును, మరి ఇక్కడ క్లియర్గా సమగ్ర కులగణనలో మొన్న చేసిన దాంట్లో మొత్తం ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మొత్తం ఓసీల సంఖ్య ఈ దొంగ లెక్కల్లో కూడా 5.3% మంది మాత్రమే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నాం. అంటే ఈ రెడ్లకు వెలమలకు ఉద్యోగాల కోసం నేను కొట్లాడన్నా. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి, అప్పుడు ఉద్యోగాలను నోటిఫికేషన్ వేయాలి.
అది ఎప్పటికి కావాలండి? ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలంటే పార్లమెంట్లో చేసిన నో చట్టం కదా. మీకు అవగాహన లేదు అది. ఓకే. పార్లమెంట్ లో చట్టం చేసినప్పటికీ ఇంప్లిమెంటేషన్ అదే. రాష్ట్రాల ఇష్టాయిష్టాలకు వదిలేసింది. తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ లేదుగా మరి. అవును, తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ లేదు. స్టాలిన్ చెప్పిండే ఇక్కడ లేరు రాబాయ్, అక్కడ ఈడ లేనేలేరు మేము. గవర్నమెంట్ దాని నుంచి వెనక్కి రావాలి కదా మరి. స్టేట్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? రేపు ఈ గవర్నమెంట్ ఉరితాడులు కాబోతున్న అంశాలు ఇవే. నేను మా నిరుద్యోగ సోదరులు చాలా మంది కూడా చేస్తానా మరి ఇప్పుడు ఉద్యోగాలు వేస్తే వాళ్ళు ఎత్తుకపోయేటాను కాదు కదా. ఉద్యోగ నోటిఫికేషన్లు గద్దలా వాళ్ళకి దనకపోయడానికి కాదు కదా. అక్కడ చదువుకుంటున్నటువంటి మా బీసీ వర్గాలకు దక్కాలి కదా. మా బీసీ వర్గాలకు సఫిషియెంట్ ఉద్యోగాలు దొరకాలి. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి 100 మంది రెడ్లలో 9% మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. 9 మంది. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి 100 మందిలో 4 మాత్రమే బీసీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఓకే. అంటే ఈ లెక్కలన్నీ తెలిసిన తర్వాత కూడా ఇదే ట్రాప్లో ఉండి డిమాండ్ చేయాలా రఘు? ఈ లెక్కలన్నీ తెలిసిన తర్వాత ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి. నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలా? ఎందుకంటే ఆడ అర్హులే లేదు. ఓకే. అర్హులు లేని దానికి ఒక్కొక్కరికి డబల్ రిజర్వేషన్ ఇస్తారా? ఒక రెడ్డికి డబల్ రిజర్వేషన్ ఇస్తారా? ఎట్లా సాధ్యమవుతుంది ఇది? మేము 60% ఉన్న బీసీలకేమో 27% రిజర్వేషన్, 5% ఉన్నోనికేమో 10% రిజర్వేషన్. ఇది న్యాయమేనా? అవును. మరి ఇప్పుడు ఎవరు ఉద్యోగాల కోసం కొట్లాడమంటారు? మీరు చెప్పు. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, నేను చేస్తుంది కరెక్ట్. సరే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు అమల్లో ఉంది కానీ ఉన్నప్పుడు ఎంతో కొంత మరి వచ్చిన ఉద్యోగాలను ఎన్నో కొన్ని వస్తాయి కదా, 1 2 వస్తాయి కదా, కొట్లాడొచ్చు కదా అని అంటే రఘు నా కడుపు నిండితే చాలు మిగతా వాళ్ళకి ఎండితే చాలు అనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో తప్పు. బరాబర్ వాటా ప్రకారం మాకు ఉద్యోగాలు దక్కాలి, మాకు. ఆ దక్కడం కోసం తాత్కాలికంగా మా బీసీల క్లారిటీ ఉంది. మల్లన్న చేస్తుంది కరెక్టే, బీసీల క్లారిటీ ఉంది. ఈడబ్ల్యూఎస్ వల్ల మన ఉద్యోగాలు అటుపోతున్నాయి అనేటువంటి విషయంలో క్లారిటీ ఉంది. మొన్న జరిగిన డిఎస్సిలో 65 మార్కులు వచ్చిన రెడ్డి ఆయనకు ఉద్యోగం వస్తుంది, 80 మార్కులు వచ్చిన బీసీకి ఉద్యోగం రాదా? అవును, దారుణం. అది దారుణం కదా. మరి వీటిని కూకటి వేలతో పెకిలించాలి రఘు. మా బీసీ బిడ్డలకు అవసరమైతే ఏజ్ రిలాక్సేషన్ అన్న చేసుకుంటాం రేపు పొద్దుగాల, కానీ ఈ ఉద్యోగాలు దొంగతనంగా వాళ్ళ చేతుల్లోకి పోనీయం. సో రేపు పొద్దున ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కాంగ్రెస్తోనో బీజేపీతోనో బీఆర్ఎస్తోనో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏమైనా ఉందా? మీకు 40 సీట్లు ఇస్తామని అంటారు. ఒక విషయం చెప్తా ఉన్నారు, మేము పొత్తులు పెట్టుకోవడానికో పొలిటికల్ గేమ్లు ఆడడానికో రాలేడ. క్లియర్గా మా వాదం ఉంది. మా వాదంకి ఒక బలమైనటువంటి ఒక పునాది ఉంది. ఆ పునాది దగ్గరికి ఎవడైనా రావాల్సిందే తప్ప కానీ ఈ పునాది ఎక్కడికి పోదు. రెండో విషయం, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి రఘు. అవును, జిహెచ్ఎంసీ ఎన్నికల మీద మా పార్టీ ఫోకస్ చేసింది. మైనారిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద దృష్టి పెట్టింది. ఎంబీటీ పార్టీతో కలిసి రేపు పొద్దుగాల పోతాం మేము. ఓకే. జిహెచ్ఎంసీలో కంటెస్ట్ ఎంబీటీతో కలిసి పోతున్నాం. కలిసి ఇక్కడ జిహెచ్ఎంసీని ఎదుర్కొంటాం మేము ఖచ్చితంగా. అది గత కొంతకాలం నుంచి జరుగుతూనే ఉంది. మా 2 పార్టీల మధ్య సఖ్యత ఉంది మా నాయకత్వం పట్ల. కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక పార్టీ, ఎంబీటీ పార్టీ తెలంగాణలో 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేసుకున్న పార్టీ. ఓకే. అట్లా సయోధ్య ఉన్నటువంటి పార్టీలతో ఉంటుంది తప్ప బీసీలు అధికారంలోకి రావాలి, రెడ్లు ముఖ్యమంత్రి కావాలనేటువంటి మేమెందుకుంటాము? మాకు తెలివి తక్కువలమా? కాబట్టి మీరు ఈ లైన్లోకి వస్తారా? బీసీ ముఖ్యమంత్రి విషయంలో మీ స్టాండ్లు ఏంటి? ఓకే. బీసీలకు రావాల్సినటువంటి సంపద విషయంలో మీ స్టాండ్లు ఏంటి? ఇది తేలాలి. ఇది తేలకుండా జరగదు. 1957 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టలే ముస్లిం ఆడబిడ్డ. అడుగు కూడా పెట్టలే. 1957 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీలో సీటును కూడా చూడలే ముస్లిం ఆడబిడ్డ ఇప్పటి వరకు, ఎమ్మెల్యే సీట్. ఎవరి కారణం ఇదంతా? కాబట్టి ఈసారి ముస్లిం ఆడబిడ్డలను కూడా అసెంబ్లీకి తీసుకుపోవాలనుకుంటున్నాం. కానీ మీరు సర్పంచ్ ఎలక్షన్స్లో మరి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు, కారణం ఏంటి? అంటే ఒకటి సర్పంచ్ ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎలక్షన్. అవును.
సర్పంచ్ ఎలక్షన్ చాలా ఇండిపెండెంట్ ఎలక్షన్. ఆడ నా కాంగ్రెస్ గుర్తుండదు, నా టీఆర్ఎస్ గుర్తుండదు, మా గుర్తుండదు ఆడ. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇంకొక ఎలక్షన్స్ కానీ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఏం పరిస్థితి అండి, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు? అంటే ప్రజలు ఒక్కసారి మెర్జ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఆపడం. ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి. ఓకే. సో ఖచ్చితంగా రఘు, నువ్వు గతంలో చూసిన బీసీ వాదానికి ఇప్పుడు చూస్తున్న బీసీ వాదానికి ఏమైనా మార్పు గమనించినవా? చాలా బలమైన మార్పు ఉన్నది. సర్పంచ్లు కూడా బీసీలు చాలా మంది గెలిచినారు కదా, జనరల్ స్థానాలు కూడా కదా. దీన్ని మేము అంత బలంగా తీసుకొస్తున్నాం కాబట్టి ఇది జరుగుతూ ఉంది రఘు. ఇది ఏది అగ్రకుల పార్టీలు ఆడిచ్చేటువంటి డ్రామా కంపెనీ కాదు. ఇప్పుడు మీ లైను నా లైన్ కూడా సేమ్ అని కవిత అంటుంది కదా, ఆమె సామాజిక న్యాయం లైనే అంటుంది కదా. ఎవరు? కల్వకుంట్ల కవిత, కేసీఆర్ గారి కూతురు, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టింది కదా ఆమె. అచ్చా, వచ్చిందా గుర్తింపు? గుర్తింపు ఇంకా రాలే, వస్తుందేమో. అంటే అప్లై చేసినట్టున్నారు, మరి ఆ పార్టీ జెండాలతోనే వాళ్ళు తిరుగుతున్నారు. చూస్తావు కదా, దాని ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది. ఏదో ఉన్నాడు చెప్తుంది, మనం చూస్తాం కదా. ఇప్పుడు ఆమె ఫైట్ ఏంది అసలు? ఆమె ఇండివిజువల్గా వాళ్ళ నాయన మీద అలిగి పార్టీ పెట్టుకుంటే దానికి మనకేం సంబంధం రఘు? వాళ్ళ నాయన మీద అన్న మీద అలిగి పార్టీ పెట్టుకుంది. అలిగి పార్టీలు పుట్టేటువంటివి ఉంటాయి రఘు, ఆకాంక్షల మీద. సామాజిక న్యాయం అంటుంది కదా ఆమె కూడా. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే కల్వకుంట్ల కుటుంబం ఆస్తులన్నీ ప్రజలకు దారాదత్తం చేసి విజయనగరం వెళ్ళిపోవడమే సామాజిక న్యాయం. ఇప్పుడు మీ ఆఫీస్ మీద అటాక్ జరిగిన కేసులు ఏమైనా అసలు? అందులో ఎవరు అరెస్ట్ కాలేదు, ఏం కాలేదు, అసలు ఏం జరిగింది? మీకు భౌతికంగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ టీంలో ఆమె సబ్స్టిట్యూట్ ప్లేయరు. ఎవరు? కవిత. ఆయన టీంలో ఆమె ప్లేయర్? సబ్స్టిట్యూట్ ప్లేయర్ కాదు, సబ్స్టిట్యూట్ ప్లేయర్. ఓకే. ఆయనకేం సంబంధం ఆ పార్టీకి ఆయనకు? మరి ఆయన ఆమెను ఎందుకు నియమించుకుంటాడు? మరి ఒక కౌన్సిల్ మెంబర్ని నా మీద హత్యాయత్నం జరిగితే ఆమె ఎట్లా బయట తిరగలుగుతుందండి? దానికి ఈ వ్యవహారం వెనకాల రేవంత్ రెడ్డి హస్తం లేదా? ఓకే. మాకు అన్నీ తెలుసు. ఇవి ఇట్లా ఉండడం కూడా నయమే, ఎందుకంటే రేపు మేము వచ్చినాక చేస్తాం ఇటు పని. సో ఆమెని అంటే పొలిటికల్గానే జోకర్ బాగా ఆమె గురించి ఇంత టాపిక్ తొలి వెలుగు లాంటి 2-3 నిమిషాలు తొలి వెలుగు లాంటి ప్రజాశ్రేయస్సు కోరే తొలి వెలుగు లాంటి దాంట్లో ఆమె టాపిక్ ప్రజల గురించి మాట్లాడుకుందాం. సో మొత్తానికి మీరు ఎమ్మెల్సీగా కంటిన్యూ కాబోతున్నారు, పోటీ చేయబోతున్నారు రేపు. ఏమో అందరేమో ఆలేరు మీద ఫోకస్ చేసిండు బాగా ఈ మధ్యకాలంలో అన్న ఒక చర్చ ఉండే. ఆలేరు నేను పుట్టిన నియోజకవర్గం. ఇప్పుడు మీ ఊరు అక్కడికే వస్తుంది కదా, దానికే వస్తుంది. ఆలేరు నియోజకవర్గం ప్రజలే కాదు, వాళ్ళకు నాకు ప్రోటోకాల్ సిస్టమ్ అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడ ఎక్కువ పర్యటిస్తూ ఉంటా, ఎక్కువ చేస్తూ ఉంటా. కానీ ఒకటి 2028లో ఆలేరు కూడా టీఆర్పీ గెలుస్తుంది, డౌట్ ఏం లేదు దాంట్లో. 2028లో సో ఆలేరు కూడా మీ పార్టీనే గెలుస్తుందా? గెలుస్తుంది. ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ మల్లన్న గారు. ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? చాలా చెప్పాలనుకున్నా కానీ నువ్వేం అడగలేదు, అప్పుడే అంతే. నేనే అడగలేదు, ఇంకా అడగంది నేను ఎందుకు చెప్పాలని నాకేం బాధ అని ఊరుకుందా. సో ఎనీవే చూద్దాం మరి ఈ ప్రయాణం ఏ దిశగా ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అన్నది. 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఒక బలమైన విషయం ఏంటంటే మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో మెజారిటీ సెక్షన్ మైనారిటీని డిస్టర్బ్ చేసింది. ఓన్లీ భారతదేశంలోనే మైనారిటీ సెక్షన్ మెజారిటీని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇది త్వరలో ఉల్టా అవుతుంది. ఈ దేశం కూడా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం కూడా బాగుపడుతుంది. నువ్వు రాసి పెట్టుకోరగు, రెడ్లు వెలమల కమ్మల రాజకీయం ఖతమైపోయింది తెలంగాణ. కానీ ఏదేమైనా ఒకటి నాకు అనిపిస్తున్నది ఏంటంటే రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుపు ఓటమి మీ పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది అని నువ్వు చూసుకో, రాసుకో. మా లెక్క మాకుంది, మా కథ మాకుంది. నువ్వు చూడు ఏం జరుగుతుంది ఎలక్షన్. ఇన్ని రోజులు జరిగిన ఎలక్షన్ కంటే చాలా ఈజీగా ఈ ఎలక్షన్ కొట్టబోతున్నాను. ఇది ఎమ్మెల్సీ. ఎస్. ఎప్పుడు ఉంటుంది ఎలక్షన్? మార్చా? నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టు. నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టు, ఇంకొక 1 year ఉంది మీ పీరియడ్. చాలా ఈజీ కొట్టబోతున్నాం రగది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ
వర్క్ అంతా చేసేసినాం ఇప్పుడు. ఓకే, చాలా ఈజీ కొట్టేస్తాం మేము ఈసారి. ఇప్పుడు ఈ సర్ మీద మీ అభిప్రాయం ఏంది? ఓట్లు ఏమన్నా అక్రమంగా తొలగించే పరిస్థితి ఏమైనా కనబడుతున్నదా? ఎన్యూమరేషన్ ఫారాలు, ఐడెంటిటీ కార్డ్స్, పేరెంట్స్ యొక్క ఐడెంటిటీ అంతా. నేను ఏమంటే ఇప్పుడు ఊళ్ళో ఓ దుర్మార్గుడు గణపతి పూజ చేసుకుంటా కూర్చుండు అనుకుందాం. ఇప్పుడు ఆ దుర్మార్గుడు గణపతి పూజ చేస్తుండు కాబట్టి ఇక మంచిదేనా, ఆయన మారిపోయింది అనుకుందామా? ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్లలో వీడియో ఫుటేజ్ని ధ్వంసం చేస్తుంది. ఎలక్షన్ కమిషనే జ్ఞానేష్ కుమార్ ఉన్నాడు కదా, ఓకే, ఆయనే పెద్ద దొంగనే. ఆయన గణపతి పూజ చేసినట్టుగా ప్రక్షాళన చేసుకుంటా ఈ కార్యక్రమాలు చేస్తే ఇది ఎవరు నమ్మడు. అర్థమైందా? ఆయన పని కూడా మంచిగానే చేస్తారు, జనం ఏదో నాడు. ఓకే, మంచిగానే చేస్తారు ఆయన పని కూడా. అంటే చట్టాలు ఏం చేయకపోవచ్చు కానీ జనం అయితే చేస్తారు ఖచ్చితంగా. అసలు మొత్తం ఎలక్షన్ వ్యవస్థనే సర్వనాశనం చేసిండు. ఎలక్షన్ వ్యవస్థనే ఒక నిజాయితీ, అసలు ప్రధానమంత్రి, కేంద్ర శాఖ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఎగిరిపోయిండు. తెలుస్తలేదు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ నాశనానికి ఇదంతా. ఇప్పుడు ఇదంతా సర్తో వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి తీసుకొస్తే ఏం అనుకూలం ఉంటుంది నాకు? తెలంగాణలో బీజేపీకి జాకీలు పెట్టి లేవట్టినా లేవది. జాకీలు తిప్పి మీదకి ఎత్తే కూడా తిట్టుకున్న కూలిపోతుంది, అటో ఇటో ఇరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్లు, బీజేపీ డర్లు ఏముండవు. ప్రజలు ఎట్లా ఓటు కాపాడుకోవాలి, ఓటు పోయే ప్రమాదం ఉంది అనేది ఒకటి డిస్కషన్ ఉంది కదా. ఇప్పుడు తమిళనాడులో కూడా చేసిరు కదా సర్రు, ఏది మరి బీజేపీ? ఓకే, ఇక్కడ పనిచేయరు రఘవి, ఇక్కడ పనిచేయ. అది వాళ్ళ స్ట్రాటజీలు అక్కడ పనిచేస్తే కానీ ఇక్కడ పనిచేయ. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ ఓటు చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది చేసుకోవాలి కూడా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తీర్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.